అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్‌లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది రోజు పీ4 అనేటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే గనక పీ4 అంటే ఏమిటి? దీనివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకేనా? దీంట్లో ఉన్నటువంటి అంశాలేంది? మార్గదర్శకాలేంది? అని చెప్పేసి మనం వీడియోలో ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. అయితే చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? రిక్వెస్ట్ అండి. మిమ్మల్ని ఏమి అడగలేదు. జస్ట్ ఒక లైక్ మాత్రమే అడుగుతున్నా. అంతేనా? మీ ఆస్తులేం అడగలేదు కదా! జస్ట్ ఒక లైక్ మాత్రమే. ఓకేనా? వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అయితే పీ4 అంటే పేదరికం నిర్మూలన చేయాలి. పేదవారిని కూడా ధనవంతులుగా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పీ4లో 4 పీలు ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్‌షిప్. ఈ 4 పీలు కలిపితేనే ఈ పీ4 కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అంటే పేదరికం నిర్మూలన చేయాలంటే గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాదు. ఓపెన్‌గా చెప్తున్నా. గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాదు. బాటమ్ 20%లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో టాప్ 10లో ఉన్నటువంటి ధనవంతులు వీరు సహాయం చేయాలి. ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఈ పేదవారికి సహాయం చేయాలి. మధ్యలో గవర్నమెంట్ అనేది మధ్యవర్తిగా చేస్తది అంతవరకే. అంటే ఈ పేదవారికి సహాయం చేసేటప్పుడు ఎవరికెవరికి ఎంత సహాయం చేస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తున్నారు అని చెప్పేసి మధ్యవర్తిగా మాత్రమే చూసుకుంటుంది గవర్నమెంట్. అంతవరకే దీని సర్వే. అయితే ఇందులో కుటుంబాలను ఎంపిక చేసేటప్పుడు బంగారు కుటుంబాలని పిలుస్తారు. ధనవంతులు సహాయం చేసేటప్పుడు వాళ్ళని వచ్చేసి మార్గదర్శకాలు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. వీళ్ళకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. వాళ్ళకు ఒక వెబ్సైట్ ఇచ్చారు. అర్థమైందా? బంగారు కుటుంబాలకు ఎంత సహాయం చేసినారు ఏం కథ అని చెప్పేసి గవర్నమెంట్ చూసుకుంటుంది. అట్లనే ధనవంతులు ఎవరైతే ఉన్నారో మేము పలానా కుటుంబాలకు సహాయం చేసినామని చెప్పేసి వీళ్ళకు డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని ఏ విధంగా ఎంపిక చేస్తారు, దీంట్లో ఉన్నటువంటి కండిషన్లు గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయొద్దు దయచేసి. అయితే మనకు ఫిబ్రవరిలో ఒక సర్వే జరిగింది. ఈ పీ4 సర్వే జరిగింది. ఇంటింటికి వచ్చి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి సర్వే చేసినారు. ఏది పీ4 సర్వే అయితే చేసినారు. మీ ఇంట్లో టీవీ ఉందా లేదా? ఫ్యాన్ ఉందా లేదా? కూలర్ ఉందా? ఏసీ ఉందా? కంప్యూటర్ ఉందా? కారు ఉందా? బైక్ ఉందా? ఏమన్నా మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? మీకు పొలం ఎంత ఉంది? మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? అని చెప్పేసి డీటెయిల్స్ మొత్తం తీసుకొని సబ్మిట్ చేసి వెళ్ళిపోయినారు. ఆ డేటాను వాళ్ళు పైకి పంపించినారు. వాళ్ళ డేటా ఆధారంగా లిస్ట్ అయితే వచ్చింది. అయితే ఏ విధంగా వచ్చిందంటే ఇందులో ఒక 5 కండిషన్లు ఉన్నాయి. ఒక 5 కండిషన్లు ఉన్నాయి. ఒకటి 2.5 మాగాని కావచ్చు, 5 ఎకరాల మెట్ట కావచ్చు. పొలం విషయానికి వచ్చాను 2 ఎకరాల మాగాని, 5 ఎకరాల మెట్ట లోబడి కలిగి ఉండాలి. ఇది ఒక కండిషన్. రెండోది వచ్చేసి మీ కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా? గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే రాదు. అర్థమైందా? మూడోది వచ్చేసి మీరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే మీ పేరు రాదు. బంగారు కుటుంబంలో మీ పేరు రాదు. ఇంకోటి వచ్చేసి 4 వీలర్ కారు ఉందా? కారు కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు. ఆటో రాదులేండి. ఆటో కానీ ట్యాక్సీ కానీ రాదు. ఇవేమైనా ఉన్నాయా? 4 వీలర్ కారు ఉంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే రాదు, లేకుంటే వస్తుంది. ఇంకోటి వచ్చేసి నెలకు 200 యూనిట్లు కరెంటు ఛార్జెస్ అండి లోబడి కలిగి ఉన్నారా లేదా? ఆ పైన ఎక్కువ వచ్చేందుకు రాదు. ఈ 5 కండిషన్లకు మీరు లోబడి ఉంటేనే మీరు బంగారు కుటుంబంలో మీ పేరు వచ్చి ఉంటుంది. ఈ పీ4 సర్వేలో మీ పేరు వచ్చి ఉంటుంది. అర్థమైందా? అయితే ఎంపిక చేసినటువంటి లిస్ట్ అనేది ఎక్కడ ఇస్తారంటే గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీ ఉంటారు కదా, ఆ లాగిన్లో వచ్చింది. గ్రామ సచివాలయంలో ఉద్యోగస్తులు ఎవరికి ఇవ్వలేదు. ఒక గ్రామ సెక్రటరీకి మాత్రమే ఇచ్చినాడు. పంచాయతీ సెక్రటరీకి మాత్రమే ఇచ్చినాడు. వార్డు సెక్రటరీకి వచ్చినాక అడ్మిన్ సెక్రటరీ ఉంటారు కదా, ఆ అడ్మిన్ సెక్రటరీ లాగిన్లో వచ్చింది. అర్థమైందా? వాళ్ళ లాగిన్లోకి అయితే బంగారు కుటుంబాల పేరు అయితే నిన్న రావడం జరిగింది. 31 తారీఖున మార్చి 31 తారీఖున వాళ్ళకి లిస్ట్ వాళ్ళ లాగిన్లో ఈ బంగారు కుటుంబాల పేర్లు అయితే రావడం జరిగింది. అయితే ఈ బంగారు కుటుంబాలకు ఆ ధనవంతులు ఎవరైతే ఉన్నారో, మార్గదర్శకాలు ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా సహాయం చేస్తారంటే ఒకటి ఆర్థిక పరంగా కావచ్చు, గ్రామాలకు డెవలప్మెంట్ కావచ్చు. ఓకేనా? కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సహాయం అందించడానికి, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, స్కిల్ డెవలప్మెంటు ఇట్లా కార్యక్రమాలు అనేది
చేయడం జరుగుతుంది. అలా చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా పేదరికం నుంచి బయటపడతారా? ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ నేర్పించినంత మాత్రాన పేదరికం నుంచి బయటికి వస్తారా? అనేది నా డౌటు. అంటే దీనికి సపోర్ట్‌గా ఒక కార్యక్రమం వచ్చింది 2014లో. 2014లో ప్రతి ఒక్క మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని ఇట్లా ధనవంతులు ఎవరైనా కానివ్వండి, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకుంటే ఇంకా పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా అధికారులు కావచ్చు, ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని డెవలప్‌మెంట్ చేయాలి. డ్రైనేజ్ కావచ్చు, ఓకేనా? సీసీ రోడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, పారిశుద్ధ్య కార్యక్రమాలు కావచ్చు, మంచినీటి కావచ్చు, ఇట్లా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కార మార్గానికి మనకు ఆదర్శ గ్రామాలు అని చెప్పేసి అప్పట్లో ఆ కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. అది సూపర్ హిట్ అయింది. దానికి సపోర్ట్‌గా మళ్ళీ ఈ కార్యక్రమం వచ్చింది. పీ4 అనేటువంటి కార్యక్రమం వచ్చింది. కానీ ఇది అమలు అవుతుందా కాదా అనేది ఒక డౌటు. గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాదు. ఎవరో ధనవంతుడు వచ్చి పేదవారికి సహాయం చేయాలి. అట్లా సహాయం చేసినటువంటి వాళ్ళకు ఈరోజు ఉగాది రోజు ప్రారంభించినాడు కాబట్టి మళ్ళీ ఉగాది రోజు మళ్ళీ తిరిగి వాళ్ళకి సన్మానం చేస్తారు. ఎవరైతే సహాయం చేసినారో, బాగా పేదవారికి సహాయం చేసినారో వారికి సన్మానం చేస్తారు. కానీ ఇదంతా అయ్యే పనేనా అనేది నాకు డౌటు. ఎందుకంటే గనక ఎవడైనా సంపాదించుకునేవాడు ఇంకా సంపాదించుకోవాలని ఆలోచన చేస్తాడు. పేదవారికి సహాయం చేయాలని ఎవరికైనా ఆలోచన ఉంటుందా? ఎవరికి ఉండదు కదా. మరి ఎట్లా సహాయం చేస్తారనేది నా డౌటు. ఒకవేళ సహాయం చేసినారు ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఆ సహాయం చేసే వాళ్ళు కూడా చేతులు ఎత్తి నమస్కారం చేయాలి. కానీ చేస్తారా అనేది డౌటు. వాడు ఎంత కష్టం చేసి కాయ కష్టం చేసి సంపాదించుకుంటాడో దాన ధర్మాలు చేసేందుకేనా అనేదే నా డౌటు. ఎందుకంటే కనుక ఎవడైనా అడిగితే 10 రూపాయలు అంటే ఇవ్వడు. నేను ఇంత గొంతు చించుకొని నేను అడుగుతున్నాను, ఒక లైక్ కొట్టమని అడుగుతున్నా. మరి దీనికి నేను నా కష్టానికే నేను ఒక లైక్ అని అడుగుతున్నానే. ఏం అడగకుండా వచ్చేసి సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా కూడా చూద్దాం ఎంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందో ఏం కథ అనేది అర్థం కావట్లేదు. ఎంతసేపు ఉన్నా పేదవాడు పేదవాడిగానే ఉంటాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు తయారవుతాడు. కానీ ఈ పీ4 కార్యక్రమం వల్ల పేదవాడు ధనవంతుడు అవుతాడని నాకైతే ఆలోచనలో లేదు. ఒకవేళ అయితే కనుక సంతోషం, నాకు కూడా 10 మంది బాగుపడతారు, అందరూ బాగుపడతారు అని చెప్పేసి నా ఆలోచన. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.